ఎస్పీ గారు, ఈ మైకేల్ గారు గొడవ ఏంటండి? ఏం జరిగింది సార్? ఎందుకు ఆ కుర్రాడు టార్చర్ చేస్తున్నాడు? అలాగా మాకు తెలియదే. యాక్చువల్గా మేము వాడి గురించే వెతుకుతున్నాం సార్. వాడిని వెనకేసుకుని రావడం వల్ల మన కొరిగేది ఏమీ లేదు, పైగా న్యూసెన్స్. అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మీరు ఓ పని చేయండి, ఈసారి వాడు మీ దగ్గరకు వస్తే ఎక్కడికైనా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేయండి. మా డిపార్ట్మెంట్ అంతా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామండి. ఈసారి వాడు కనిపిస్తే నేనే షూట్ చేసి పారేస్తాను. సరే, ఆ ఎమ్మెల్యేని కలిసి మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ ఎస్పీ గారు ఊళ్ళో లేరట. ఆయన రాగానే నా ప్రయత్నం నేను చేస్తాను. హాయ్. గుడ్ మార్నింగ్ అండి. రా బాలు, రా కూర్చో. రమ్య, బాలు కూడా వచ్చాడు, తనకు వడ్డించు. అలాగే. తమరు చెప్పాక వడ్డించకుండా ఉంటానా? తమరికి ఇంటి సమస్యలు పట్టవు గాని గాలికి పోయే సమస్యలన్నీ తమరికే పడతాయి. మరి ఈ గోల్ ఎప్పుడు పోతుందో ఏమో. వదల్ను. ఛీ! అన్నయ్య, ఎవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను. నాకు నువ్వే ముఖ్యం. అందుకే ఈరోజు నా మనసులో మాట నీకు చెప్తున్నాను. నేను బాలుని ప్రేమిస్తున్నాను. బాలుతోనే నేను లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే నేను ఇంట్లో ఉంటాను, కాదంటే ఈ క్షణమే బాలుతో వెళ్ళిపోతాను. తిను. మా అన్నయ్యకి తెగించి చెప్పేశాను. దాంతో మా వదినకి దిమ్మ తిరిగింది. అరే, నా పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అన్నయ్య ఇంట్లో చెప్పలేకపోయాడు. కానీ తప్పనిసరి వదిన్ని చేసుకోవాల్సి వచ్చింది. తప్పు చేశానని అన్నయ్య నాతో చాలాసార్లు బాధపడ్డాడు. నేను అలా బాధపడకూడదని మన విషయం చెప్పేశాను. కరెక్టే చేశాను కదా? కరెక్టే. కరెక్టే అని అంత డల్గా మాట్లాడతావేంటి? కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఓ, మైకేల్ గారు గుర్తొచ్చాడా? వాడి గురించి ఎమ్మెల్యే చూసుకుంటానని చెప్పాడు కదా. వాడి ముఖం, వాడి పెళ్ళని చూసుకోవడమే చేత కాదు, ఇంకా మన విషయం ఏం చూస్తాడు? హలో, ఏరా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయం వేస్తుందా? ఇంత టైం తీసుకున్నావు, ఎందుకు కాల్ చేసావు? చెప్తా. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, విషయాన్ని పెద్దది చేస్తున్నావు. చాలు, ఆపే. ఎవరికి చెప్పొద్దన్నాను కదా. మళ్ళీ ఎవరినన్నా కలిసావని తెలిసిందో చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇప్పటికే నీ చెల్లెలు పెళ్లి చెడిపోయింది, గుర్తుంచుకో. ఇంతకీ ఏం ఆలోచించావు? అదే, నా పని చేసి పెట్టడానికి ఒప్పుకున్నట్టే కదా. రేయ్, ఆడంగిలా ఇక్కడ ఉండి మాట్లాడడం కాదురా, దమ్ముంటే నా ముందరకు రా. ఏంటమ్మా ఆవేశం? కాస్త టైం తీసుకొని ఆలోచించు. నీకు ఫైనల్గా చెప్తున్నాను, నీ పని నేను చేయను. ఏం చేసుకుంటావో చేసుకో. కూల్ కూల్. పాపం నా గురించి ఏమీ తెలియకుండా ఆవేశపడుతున్నావు. నీతో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. చేస్తావు, నువ్వే చేసి పెడతావు తొందరలో. బాయ్. ఏంటి, వాడు ఇంతలా ఫాలో చేస్తున్నాడా? వాడెవడో చాలా మొండోళ్ళ ఉన్నాడే. సరే, నువ్వేం కంగారు పడకు. నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను కదా, ఆయనే చూసుకుంటాడు. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది సార్. లేదంటే వాడు ఇంతలా రెచ్చిపోడు. ఏదో భూషణ్ అని పేరు చెప్పావు కదా, అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాను. నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు నేను మీ హెల్ప్ కోసం రాలేదు సార్. మీ వల్ల కాకపోతే నేనే యాక్షన్ తీసుకుంటానని చెప్దామని వచ్చాను. అదేంటయ్యా అలా అంటున్నావు? అంటే ఏం చేద్దామని? తెగిస్తే ఎవడైనా ఏదైనా చేయగలరు, అది చెప్పి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాము.
కదా, ఏమైంది? నీకెందుకే ప్రతిదీ నీకు చెప్పాలా? అది కాదండి, పండగ వస్తోంది కదా, నాకేమైనా కొనిస్తారేమోనని. బుద్ధి లేకపోతే సరే, లోపలికెళ్ళు. హా, దీంతో పెద్ద తలనొప్పి అయిపోయింది. గుడ్ మార్నింగ్. కూర్చో. నువ్వు నిర్ణయం మార్చుకుంటావని నాకు తెలుసు.